హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే, మరి ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు టెగ్నోమెట్రీలో 8th లెసన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఆల్రెడీ డే 20 లో 1 మార్క్ క్వశ్చన్, డే 21 లో 2 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. డే 22 లో ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఓకే, ప్రతిదీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు స్కిప్ చేయకుండా ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. ఓకే, మెయిన్ గా ఫోకస్ పెట్టండి, ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. ఓకే, మరి ఈ సంవత్సరం జరిగిపోయే పబ్లిక్ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ వరకు, అలాగే తర్వాత పాలిటెక్నిక్ ఏపీఆర్ చేసి ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం మన ఛానల్ సపోర్ట్ గా ఉంటుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి అలాగనే మీకు గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్లు కానీ లెసన్ వైజ్ ఆల్ లెసన్స్ అంటే ఆల్ సబ్జెక్ట్ లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా సెండ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే, మరి ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఈ లెసన్ లో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి. ఓకే, రైట్ ద ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటంటే బయనండి, వినండి అంతే చాలు. మనం ఫోకస్ చేసామంటే ఎలాంటిదన్నా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మనకి ఆల్ టెగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి కదా, అంటే ఏంది సైన్, కాస్, టాన్, కోసికెంట్, సీకెంట్, కాట్, ఇవి వీటన్నిటిని వాల్యూస్ అంటే వాటి వాల్యూస్ సీకెంట్ ఏలో అంటే సీకెంట్ ఏలో ఆన్సర్ గా చూపించాలంట, అంటే సీకెంట్ ఏతో ఆన్సర్ చూపించాలన్నమాట. అది సైన్ కూడా సీకెంట్ ఏ ఆన్సర్ తో, కాస్ ని సీకెంట్ ఏ ఆన్సర్ తో, టాన్ ని సీకెంట్ తో, కొసికెంట్ ని సీకెంట్ తో అలా చూపించాలి. మరి అలా చూపించాలంటే మనకి ఏంది, ఇలా టెగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అన్ని నేర్చుకోవాల్సిందే. ఓకే, మరి ఇక్కడ చూడండి సొల్యూషన్ సింపుల్ గానే ఉంటుంది, పెద్ద విషయం ఏం కాదు. ఫస్ట్ కాస్ తీసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ కాస్ అంటే ఏంది 1/secant ఏ, అంటే ఫస్ట్ వచ్చేసింది కాస్ ఏ నంబర్ 1, కాస్ ఏ ఈక్వల్ టు సీకెంట్ ఏ. ఓకే, నంబర్ 1 అయిపోయింది, ఒకటి కనుక్కున్నాం. ఇంకా మిగతా ఎన్ని 6 ఉంటాయి, 6లో ఆల్రెడీ సీకెంట్ వచ్చేసింది, కాస్ వచ్చేసింది, అంటే ఇంకెన్ని ఉంటాయి 4 ఉంటాయి, 4 కనుక్కుందాం. సైన్ కనుక్కుందాం. మరి ఇక్కడ సైన్ కి టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏమన్నా వాడచ్చు, తప్పు లేదు. కొందరు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. చెప్పాను కదా, ట్రయాంగిల్ గానా మనకి రైట్ ట్రయాంగిల్ ఇచ్చినారనుకో ఈ రెండు వాడాలి టెగ్నోమెట్రిక్ రేషియోస్. ఐడెంటిటీస్ మాత్రం ప్రాబ్లం మనకు ఒక కండిషన్ ఇస్తే వాటిని ఫార్ములాస్ బేస్ చేసుకుని సబ్స్టిట్యూషన్ చేసి ఇంకా ముందర క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకే, సెకండ్ ఇది ఇక్కడ చూస్తే మనకి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, రైట్. ఆ ఫార్ములా రాద్దాం. సైన్ స్క్వేర్ టీటా ఏ రాయాలి, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ ఏతో కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. ఆల్రెడీ మనకి కాస్ వాల్యూ వచ్చింది కాబట్టి వదిలేయండి, మనకి ఇక్కడ సైన్ అనుకుందాం. మరి సైన్ ఏ వాల్యూ కావాలంటే మనకి ఏది ఫార్ములా √1. నేను ఫస్ట్ డే 20లోనే చెప్పడం జరిగింది వీటి గురించి ఎక్స్ప్లెనేషన్, మీరు ఖచ్చితంగా అక్కడ చూసి రండి, లేకుంటే అర్థం కాదు. ఓకే, టెగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లో ఉంటుంది చూడండి. అంటే సైన్ ఏమని రాయొచ్చు, √1 - cos స్క్వేర్ థీటా, అంటే దీన్ని అవతలకి ప్లస్ వల్ల ఇంకా అంటే సైన్ ఏ ఈక్వల్ టు √1 - cos స్క్వేర్ ఏ, రైట్. సైన్ ఏ ఈక్వల్ టు √1 ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది. అసలు కాస్ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 1/secant ఏ కదా, అంటే 1/secant ఏ. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఓకే, సైన్ ఏ ఈక్వల్ టు రూట్, ఎల్సిఎం చేయండి, సీకెంట్ స్క్వేర్ ఏ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, సీకెంట్ స్క్వేర్ ఏ ఇంటూ 1, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 × 1 1, అంటే మనం సీకెంట్ ఏ ఆన్సర్ లో చూపించాలి. ఇప్పుడు ఈ రూట్ రెండింటికి సమానం కదా, అంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి. ఇప్పుడు చూడండి సపరేట్ చేద్దాం. సైన్ ఏ ఈక్వల్ టు రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 సీకెంట్ ఏ. ఎందుకు నేను ఉత్త సీకెంట్ ఏ రాశాను అనుకో, ఇక్కడ చూడండి న్యూమరేటర్ కి అప్లై చేస్తే సేమ్ అలాగనే ఉంటుంది, డినామినేటర్ కి రూట్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అవును బ్రో, ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది అంటే హోల్ స్క్వేర్ ఉంటే క్యాన్సిల్ చేయాలి, అంతేగాని ఒకదానుకుంటే ఇంకొకదానుకుంటే క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, అయిపోయింది, సైన్ కూడా వచ్చేసింది. ఇది సెకండ్ది. ఫస్ట్ కాస్ అయిపోయింది, తర్వాత సైన్ అయిపోయింది. తర్వాత ఆల్రెడీ ఇక్కడ టాన్ వచ్చేసింది చూడండి. టాన్ ఎంత మనకి √secant స్క్వేర్ ఏ ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్రకారంగా మనకి టాన్ వాల్యూ వచ్చేసింది. అంటే ఇక్కడ ఏంటంటే సైన్ కాస్ టాన్ కొసికెంట్ కాట్ వాటి ఆన్సర్ సీకెంట్ లో చూపించాలి మనం, అర్థమవుతుందా, సీకెంట్ లో. ఇక ఇప్పుడు చూడు కాస్ ని సీకెంట్ లో చూపించినాం, సైన్ ని సీకెంట్ లో చూపించినాం, ఇప్పుడు టాన్ కి వచ్చేసాం అనమాట. రెండోది ఇది, రెండోది. ఇప్పుడు మూడోది అనుకున్నాం, టాన్ ఏ ఈక్వల్ టు ఆల్రెడీ టెగ్నోమెట్రిక్ రేషియోస్ ప్రకారం ఇది ప్లస్ చేస్తుంది, అవతల పోతే మైనస్, ఇంకా ఇదంతా ఓకే ఐడెంటిటీ ఫార్ములా. ఇంకా సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అయిపోయింది. తర్వాత సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది, సీకెంట్ అక్కర్లేదు, టాన్ అయిపోయింది. ఇప్పుడు కొసికెంట్. ఓకే, కొసికెంట్ చేద్దాం.
నాలుగోది కొసీకెంట్ చూద్దాం. ఇక్కడ కొసీకెంట్ బదులు ఏముంది 1/sin ఉంది. ఓకే అవును బ్రో, మనకేం సీకెంట్ కదా చూపించాల్సింది, మనం ఏంది 1/sin అంటే ఆల్రెడీ సైన్ వాల్యూ వచ్చేసింది కదా మనకి, దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే మొత్తం సీకెంట్ అయిపోతుంది. ఓకే కొసీకెంట్ ఏ ఈక్వల్ టు ఏంది మనకు ఫార్ములా 1/sin ఏ, ఏదన్నా వాడచ్చు. మన కండిషన్ మనం థింకింగ్ రూపంలో ఉంటుంది తప్ప టెక్నామెట్రిక్ ఫార్ములాస్ మనం ఎలాగైనా చేయొచ్చు, ఏం పర్లేదు. కానీ క్యాలిక్యులేషన్ అనేది ప్రతి ఫార్ములా అనేది నువ్వు ఇంపార్టెన్స్ చేసుకుంటూ లాస్ట్ వరకు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళడం ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ చూద్దాం. కొసీకెంట్ ఏ ఈక్వల్ టు 1/sin. సైన్ ఎంత వచ్చింది మనకి ఫ్రమ్ 2 ప్రకారం, ఫ్రమ్ 2 అంటే రెండో దాన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇది మూడోది. ఓకే మూడో tan కూడా ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఫ్రమ్ 2 ప్రకారం ఏంది మనకి సైన్ వాల్యూ రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ -1/సీకెంట్ ఏ. ఇప్పుడు ఏం చేయాలా, రెసిప్రోకల్ చేస్తే అయిపోతుంది, మనకి వచ్చేస్తుంది. కొసీకెంట్ ఏ ఈక్వల్ టు రెసిప్రోకల్ చేయండి, సీకెంట్ ఏ బై అంటే రెసిప్రోకల్ చేస్తున్నా రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ -1. ఓకే అయిపోయింది ఇంక అంతే. ఇది మూడోది వచ్చేసింది. ఇప్పుడు నాలుగోది ఇది ఇంకొకటి కనుక్కుంటే అయిపోయా. ఇంకోటి ఏం కనుక్కోవాలి మనము, ఐదోది. ఇప్పుడు కొసీకెంట్ అయిపోయింది. ఇప్పుడు కాట్, ఇక్కడ చూడండి కాట్ థీటా ఈక్వల్ టు, అసలు కాట్ అంటే ఏంది కాస్ బై సైన్ కదా, అంటే కాస్ ఏ బై సైన్ ఏ. ఓకే ఇక్కడ చూడండి కాస్ ఎంత వచ్చింది మనకి 1/సీకెంట్ ఏ కదా, అంటే మొత్తం సీకెంట్ ఏలో ఆన్సర్ చూపించాలి అంతే. సైన్ ఎంత వచ్చింది రూట్ అయిపోయింది, ఇదే లాస్ట్ సీకెంట్ స్క్వేర్ ఏ -1/సీకెంట్ ఏ. ఓకే ఇక్కడ చూడండి సీకెంట్ ఏ డినామినేటర్ క్యాన్సలింగ్, ఏం మిగిలింది మనకి 1/సీకెంట్ రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ -1. రైట్ ఇది ఫిఫ్త్ది అయిపోయిందా. మొత్తం సీకెంట్ ఏ ఆన్సర్లు చూపించినాం. కాస్ నేమో 1/సీకెంట్, సైన్ ని రూట్ సీకెంట్ స్క్వేర్ -1/సీకెంట్ ఏ, టాన్ రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ -1, కొసీకెంట్ సీకెంట్ ఏ బై సీకెంట్ స్క్వేర్ ఏ -1, కాట్ ని 1/రూట్ సీకెంట్ స్క్వేర్ ఏ 1 చూపించేసాం కదా. అన్ని సీకెంట్లు చూపించమన్నారు కాబట్టి సీకెంట్లు చూపించేసాం. నోట్ డౌన్ గైస్. ఓకే సెకండ్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇట్లాంటి 2 మార్క్స్ కూడా చేసాము, 4 మార్క్స్ కి ఇంపార్టెంట్. ఇఫ్ ద సైన్ a - b ఈక్వల్ టు 1/2 అండ్ కాస్ a + b ఈక్వల్ టు 1/2, 0 degrees గ్రేటర్ దాన్ a + b 19 degrees. ఓకే ఇక్కడ చూడండి a less than b, ఫైండ్ ద a and b. ఇక్కడ ఏంది క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి రెండు కండిషన్లు ఇవ్వడం జరిగింది. సైన్ a - b 1/2, కాస్ a + b 1/2. అంటే ఆ రెండు యాంగిల్స్ ని అంటే AB యాంగిల్స్ ని కలిపితే 0 degrees నుంచి 90 degrees మధ్య లోపల ఉంటుంది. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. మళ్ళీ అలాగనే బి కన్నా ఏ యాంగిల్ పెద్దగా ఉంటుంది, అలాగైతే AB వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ మరి. ఓకే ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఈక్వేషన్స్ రాసేసుకున్నాం. సైన్ a - b ఈక్వల్ టు 1/2. ఓకే ఇక్కడ 1/2 సైన్ డిగ్రీస్, ఎందుకు మనం 1/2 తీసుకుంటాం అంటే ఇక్కడ సైన్ డిగ్రీ ఎంత ఉంది, సైన్ ఇక్కడ 1/2 ఈక్వల్ టు సైన్ ఉంది, అంటే సైన్ డిగ్రీలో మాత్రమే 1/2 ఎక్కడ ఉంటుంది 30 degrees లో ఉంటుంది. ఇంకో సైన్ 30 degrees ఆన్సర్ ఎంత 1/2. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, సైన్ a - b ఈక్వల్ టు సైన్ 30 degrees. రైట్ 1/2 బదులు ఏం రాసాం సైన్ 30 degrees. సైన్ క్యాన్సల్, ఇంకేం మిగిలింది మనకి a - b ఈక్వల్ టు 30 degrees. ఇది నంబర్ 1 ఈక్వేషన్. ఓకే మళ్ళీ ఇప్పుడు సెకండ్ది కూడా సేమ్ అలాగనే చేయాలి. ఇది ఫస్ట్ది అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ది కాస్ a + b ఈక్వల్ టు 1/2. ఇప్పుడు చూడండి ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్ వాల్యూ తీసుకున్నాం. కాస్ అంటే 1/2 ఎక్కడ వస్తుంది, కాస్ లో 60 degrees కాడ వస్తుంది, అంటే ఈక్వల్ టు కాస్ a + b ఈక్వల్ టు కాస్ 60 degrees. రైట్ కాస్ క్యాన్సల్, ఇంకేం మిగిలింది a + b ఈక్వల్ టు 60 degrees. ఇది నంబర్ 2. ఓకే ఇప్పుడు ఈ రెండు కలపాలి, అంటే 1 + 2 అంటే రెండు ఈక్వేషన్ కలుపుదాం. 1 ఈక్వేషన్ ఏముంది a - b ప్లస్ 2 ఈక్వేషన్ ఏముంది a + b. మొత్తం ఆన్సర్లు కలపండి 13 + 60. ఓకే ఆ a b కనుక్కుంటాం వాల్యూ. ఇక్కడ -b + b క్యాన్సల్, అంటే ఇంకేముంటుంది 2a. అంటే ఇక్కడ చూడండి -2 + 2 ఆన్సర్ ఎంత వస్తుంది 0. అలాగనే -b + b 0. ఓకే 2a అంటే రెండు ఏళ్ళు కలిపినాను. ఇప్పుడు 60 ఒక 90 30 ఎంత 90.
రైట్. ఏ ఒక వాల్యూ కావాలంటే 2 ఇంటూ ఎస్ న్యూతలు పోతే డివైడెడ్ బై అంటే 90 మైనస్ 2 2 1 జా 245 జా అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 45 డిగ్రీస్ వచ్చింది. ఓకే ఓకే 45 డిగ్రీస్ వచ్చింది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మనకి బి కనుక్కోవాలి. బి కనుక్కోవాలంటే ఏం లేదు సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఓకే 2 తీసుకుందాం లేకుంటే మన ఇష్టం ఏ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు అట్టేం లేదు 1 అన్న 2 అన్న. ఓకే ఎందుకంటే ప్లస్ కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుందని అలా చేస్తాను. 2 ఈక్వేషన్ ఏముంది మనకి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్ కదా ఈక్వేషన్ 2. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 45 డిగ్రీస్ అంటే 45 ప్లస్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇది ప్లస్ చేసి మొదలు పోతే మైనస్ అంటే బి ఈక్వల్ టు 60 మైనస్ 45. ఓకే బి ఈక్వల్ టు ఇక్కడ చూడండి 10 లో కల్లా 5 పోతే 5 అప్పు తెచ్చుకుంటాం. 5లో 5 ఉంటుంది 5లో 4 పోతే 1 ఇగో వచ్చేసింది బి వాల్యూ. అంటే దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు 45 బి ఈక్వల్ టు 15 అయిపోయింది ఆన్సర్. మరి కండిషన్ల ప్రకారం ప్రూవ్ అయిందా? ఇక్కడ చూడండి రెండు ఆన్సర్లు కలిపితే మనకి ఎంత రావాలి ఎంత మధ్యలో ఉండాలి 0 నుంచి 90 మధ్యలో ఉండాలి. ఇగో రెండు కలపండి 90 మధ్యలో ఉంటుంది. అలాగనే ఇక్కడ చూడండి మనకి ఇంకో కండిషన్ ఏంది బి కన్నా ఏ ఎక్కువ ఉంటుంది. అవును బి కన్నా ఏ ఎక్కువ ఉంది. ఓకే ఇది రెండో క్వశ్చన్ అనమాట. సింపుల్ గానే ఉంటుంది ప్రాబ్లమ్స్ అంతా టెగ్నామెట్రీ. ఓకే వాటి వాల్యూస్ ని వేసుకునే సబ్స్టిట్యూషన్ చేయాలి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. నోట్ గైస్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. It is right to say that sin a plus b equal to sin a plus sin b. Justify your answer. అసలు ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ చూడండి సైన్ ఏ ప్లస్ బి ఆన్సర్ చేస్తే అలాగే సైన్ ఏ ప్లస్ సైన్ బి చేస్తే కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది అని అక్కడ ఇవ్వడం జరిగింది. అది కరెక్టా తప్ప అనేది మనం ప్రూవ్ చేయాలి. దానికోసం సింపుల్ గా చూడండి లెట్ ఏ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అంటే ఏమన్నా రెండు ఆన్సర్లు తీసుకొని దీనిలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అలాగనే ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ చేద్దాం. రెండు ఆన్సర్లు ఈక్వల్ వచ్చినాయి అనుకో మనకి వాల్యూస్ ప్రకారము ఈక్వల్ అని రాద్దాం. ఈక్వల్ రాయాలంటే నాట్ కరెక్ట్ అని రాద్దాం అంతే. ఏ ఈక్వల్ టు అండ్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఫస్ట్ కండిషన్ ఏంది మనకి సైన్ ఏ ప్లస్ బి కదా సైన్ ఏ ఎంత మనకి 30 ప్లస్ బి ఎంత 60 రైట్. సైన్ 30 ఒక 60 ఎంత 90 సైన్ 90 డిగ్రీస్ ఆన్సర్ ఎంత మనకి 1. ఓకే 1 అంతే. అంటే ఇప్పుడు ఇది 1 వచ్చింది కదా ఈ కండిషన్ మొత్తం 1 వచ్చింది కదా మనకి ఈ కండిషన్ అంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి చేస్తే కూడా 1 వచ్చింది అనుకో ఈక్వల్ అని రాస్తాం. రాలేదనుకో నాట్ కరెక్ట్ అని రాస్తాం అంతే ఇంకా అయిపోయింది ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది సైన్ నెక్స్ట్ ఇది సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఓకే సైన్ ఏ ఎంత మనకి 30 డిగ్రీస్ ప్లస్ బి ఎంత లెట్ అంటే అనుకోవడం మన ఇష్టమే చెయ్యొచ్చు 60. ఓకే ఇక్కడ చూడండి సైన్ 30 డిగ్రీస్ సైన్ 30 డిగ్రీస్ ఆన్సర్ ఎంత 1/2. అవును బ్రో సైన్ 30 సైన్ 60 కలిపితే సైన్ 90 వస్తుంది మళ్ళీ 1 ఈక్వల్ టు అని కూడా చెప్పొచ్చు కానీ అలా చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ సైన్ కలిపితే ఏమవుతుంది మనకి 2 సైన్ ఏ అవుతుంది మళ్ళీ అట్లా వెళ్ళకూడదు. ఓకే మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. ఓకే ప్లస్ సైన్ 60 డిగ్రీస్ సైన్ 60 డిగ్రీస్ ఎంత √3/2. ఓకే √3/2 ఆల్రెడీ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 2 తీద్దాం. ఓకే ఇక్కడ చూడండి 1 ప్లస్ √3. ఇక్కడ చూడండి ఫస్ట్ కండిషన్ కేమో 1 వచ్చింది సెకండ్ కండిషన్ కేమో 1 ప్లస్ √3/2 వచ్చింది. అంటే రెండు కరెక్ట్ అయినాయా కాదు. అంటే రెండు ఈక్వల్ అయినాయా కాదు. కాబట్టి ఏం రాస్తాం జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే సైన్ ఏ ప్లస్ బి నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే గైస్ అంతే ఇంకా ఆన్సర్. ఓకే నోట్ డౌన్ గైస్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఎట్ Q. ఇక్కడ చూడండి PQR ట్రయాంగిల్ అట్ రైట్ ట్రయాంగిల్ ఎట్ Q PR ప్లస్ QR అంటే ఈ PR ప్లస్ QR ఈ రెండు కలిపితే 25 సెంటీమీటర్స్ అండ్ PQ 5 సెంటీమీటర్స్. డిటర్మైన్ ద వాల్యూ sin P cos P tan P. అంటే ఈ P యొక్క యాంగిల్ దగ్గర కాస్ వాల్యూ సైన్ వాల్యూ tan వాల్యూ కనుక్కోవాలి. అంటే ఏం తెలియాలి ఆపోజిట్ బై హైపోటెనస్ అడ్జసెంట్ బై హైపోటెనస్ ఆపోజిట్ బై అడ్జసెంట్. అంటే ఇది యాంగిల్ కి ఎదురుగున్న దాన్ని ఆపోజిట్ అంటాం ఇది అడ్జసెంట్ అంటాం ఇది హైపోటెనస్ అంటాం. అంటే నీకు ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు
ఈ రెండు టేబుల్స్ ని వాడాలి నువ్వు. ఇలా వాడిన తర్వాత నీకు ట్రయాంగిల్ మొత్తం 3 సైడ్స్ తెలిస్తేనే వాళ్ళు ఏంది సైన్ కాస్ టాన్ కనుక్కోగలుగుతావు, లేకుంటే కనుక్కోలేవు. ఓకే, మరి ఇక్కడ మనకి కండిషన్ ఇవ్వడం జరిగింది. ఏంది ఈ కండిషన్ బేస్ చేసుకొని పైథాగరస్ థీరం ఉపయోగించుకోవాలి. ఇక్కడ మనకి ట్రయాంగిల్ లో 2 సైడ్స్ తెలిస్తే పైథాగరస్ థీరం ఉపయోగిస్తాం సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక సైడే తెలుస్తుంది కదా, కాబట్టి ఇక్కడ చూడండి మనకి సొల్యూషన్ గివెన్ triangle PQR. ఓకే, యాంగిల్ Q ఈక్వల్ టు 90 degrees. మనకు ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది. ఏంది PR ప్లస్ QR అంటే PR QR కలిపితే మొత్తం ఆన్సర్ 25 సెంటీమీటర్స్. మరి దీంట్లో ఒక వాల్యూ కనుక్కుందాం. మనకి 2 వాల్యూస్ తెలిస్తే 3వ వాల్యూ తెలుస్తుంది కాబట్టి దీంట్లో ఒక వాల్యూ కనుక్కుందాం. ఇది ప్లస్ చేస్తున్నాం, ఆ తర్వాత మైనస్ అంటే PR ఈక్వల్ టు 25 మైనస్ QR. అర్థమైందా? ఇది ప్లస్ చేస్తున్నా, అవతల పోతే మైనస్ అంటే PR వాల్యూ ఎంత వచ్చింది 25 మైనస్ QR. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ 2 సైడ్స్ తెలిసింది రైట్ ట్రయాంగిల్ అంటే ఇంకో 3వ సైడ్ థర్డ్ సైడ్ కనుక్కున్నాం. దానికి ఫార్ములా ఏంది హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ ఎంత వచ్చింది మనకి, ఇది హైపోటెనస్ చూడండి, ఇది సైడ్ ఇది సైడ్. ఈ 25 మైనస్ QR హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంకొక సైడ్ ఎంత ఉంది 5 స్క్వేర్. ఇంకొక సైడ్ ఏంది QR, మనకి ఇంకా దాని పూర్తి వాల్యూ తెలియదు కాబట్టి QR అలాగనే ఉండండి. ఇక్కడ A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంది మనకి A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2AB. రైట్, A స్క్వేర్ అంటే 25 స్క్వేర్, 25 స్క్వేర్ అంటే 625 మైనస్ A స్క్వేర్ అయిపోయింది ప్లస్ B స్క్వేర్, B అంటే QR స్క్వేర్ మైనస్ 2AB 2 ఇంటూ A ఎంత 25, B ఎంత QR 25 ఇంటూ 2 ఎంత 50 అంటే 50 QR ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25. ఇదంతా అయిపోయింది A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇప్పుడు ఇది 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ QR. ఇక్కడ బాగా గమనిస్తే మనకి ప్లస్ QR ఇక్కడ స్క్వేర్ ప్లస్ QR క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా QR వాల్యూ కానీ ఇగో QR క్యాన్సిల్ అయిపోయింది ప్లస్ QR. మనకి ఈ వాల్యూ తెలిసిందనుకో మిగతా వాల్యూ తెలిసిపోతుంది. 625 మైనస్ 50 QR ఈక్వల్ టు 25. మిగిలినది రాసేసాను. ఇది ప్లస్ చేసిన యువతలకు వస్తే మైనస్, ఇది మైనస్ చేసిన అవతలకు పోతే ప్లస్. 625 మైనస్ 25 ఈక్వల్ టు ఇది మైనస్ అవతలకు పోతే ప్లస్ 15 QR. రైట్, ఇక్కడ మనకి 625 లో 25 పోతే 600 ఉంటుంది ఈక్వల్ టు 15 ఇంటూ చేసి మిగతా పోతే డివైడెడ్ బై అవుతుంది. రైట్, 0 0 క్యాన్సల్, 5 1 జా 5 1 జా 1 మిగులుతుంది, మళ్ళీ 12 జా అంటే QR వాల్యూ ఎంత వచ్చింది మనకి 12 సెంటీమీటర్స్. QR వాల్యూ ఎంత వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా 3-4 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా అంతే. ఓకే, ఇక్కడ చూడండి ఇన్ రైట్ ట్రయాంగిల్ ABC రైట్ యాంగిల్ ఎట్ B ఇఫ్ tan A ఈక్వల్ టు 1 దెన్ వెరిఫై ద 2 sin A ఇంటూ cos A. అంటే మనకి ఇచ్చిన కండిషన్ చూడండి, మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ట్రయాంగిల్ రైట్ ట్రయాంగిల్ ఎట్ B tan A ఈక్వల్ టు 1 ఆ కండిషన్ ఇచ్చినారు కదా, ఆ కండిషన్ తో బేస్ చేసుకొని మనము 2 sin A cos A ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ రైట్ ట్రయాంగిల్ వేసుకున్నాం మనం. ఓకే, ఇక్కడ చూడండి ABC రైట్ ట్రయాంగిల్. ఓకే, ఎట్ ట్రయాంగిల్ B అంటే ABC అంటే B దగ్గర 90 డిగ్రీస్ అని అర్థం. tan A ఈక్వల్ టు 1 దెన్ వెరిఫై ద sin A cos A. మనకి sin A cos A కావాలంటే ఏం చేయాలి, ట్రయాంగిల్ 3 సైడ్స్ మొత్తము తెలియాలి, తెలియకపోతే కనుక్కోలేము. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చూడండి మనకి ఇచ్చిన కండిషన్ తో ఏంది గివెన్ tan A ఈక్వల్ టు 1. ఓకే, tan అంటే ఏంది ఇంతకి చూడండి, tan అంటే ఏంది ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ డినామినేటర్ ఏం లేదంటే ఏమన్నట్టు 1 ఉన్నట్టు కదా, 1 1 క్యాన్సిల్ అయినా మళ్ళీ 1 ఉంటుంది. tan A అంటే యాంగిల్ దగ్గర A అంటే ఇప్పుడు ఆపోజిట్ వాల్యూ ఎంత అయింది మనకి 1 అయింది, అడ్జసెంట్ వాల్యూ ఎంత అయింది 1 అయింది. మనకి ట్రయాంగిల్ లో 2 సైడ్స్ మాత్రమే తెలిసింది, 3 సైడ్స్ తెలిస్తే మనకి వాళ్ళు ఇచ్చిన కండిషన్ తో మనం ఆన్సర్ కనుక్కోగలం. అంటే 2 సైడ్లు తెలిసి 3వ సైడ్ తెలియకుంటే ఏం చేస్తాం పైథాగరస్ థీరం అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, ఎలాగైనా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి హైపోటెనస్, ఇక్కడ మనకి హైపోటెనస్ తెలియదు కాబట్టి S
ఏబి 1 స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ 1 స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ తెల్లు అంటే ఏసీ స్క్వేర్ రైట్. 1 స్క్వేర్ కలిపితే ఎంత అవుతుంది? 1 ప్లస్ 1 ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. మనకి 1 ఎంత? 2 ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది? రూట్. అంటే ఏసీ ఈక్వల్ టు √2 అంటే ఎంత వచ్చింది వాల్యూ? √2 వచ్చింది. ఓకే, ఇంకా అయిపోయింది ప్రాబ్లం. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ వాల్యూ చేద్దాం. 2 ఇంటూ సైన్ ఏ, ఇక్కడ చూడండి సైన్ ఏ ఇంటూ కాస్ ఏ మనం ప్రూవ్ చేయాల్సింది. 2 ఇంటూ సైన్ ఏ, సైన్ అంటే ఏంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది మనకి? 1 ఉంది. బై హైపోటెన్యూస్ ఎంత ఉంది? √2 ఉంది. ఇంటూ కాస్, కాస్ అంటే ఏంది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే యాంగిల్ కింది పక్క ఉన్నదాన్ని అడ్జసెంట్ అంటాం. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఎంత? √2. ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయండి. 2 ఇంటూ 1/√2 1/√2 ఏం చేస్తుంది? 1 ఇంటూ 1 1 బై √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్ రైట్. స్క్వేర్ రూట్ క్యాన్సల్, డినామినేటర్ 2 న్యూమినేటర్ 2 క్యాన్సల్, ఇంకేం మిగిలింది? 1. అదే కదా ప్రూవ్ చేయమంది. అంతే. అంటే మనకి ఇచ్చిన ఒక్క కండిషన్ తో వాటి వాల్యూస్ మొత్తం కనుక్కొని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన కండిషన్లు అప్లై చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. నోట్ గైస్. ఓకే, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా, కొంచెం రిస్కీగా అనిపిస్తుంది కానీ కొంచెం ఇంట్రెస్ట్ పెడితే కానీ ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూడండి సొల్యూషన్. ప్రూవ్ దట్ sin θ by cos θ plus 1 by sin θ plus cos θ minus 1 ఈక్వల్ టు 1 by secant θ minus tan θ. అంటే మనకి LHS అంటే రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదాన్ని బేస్ చేసుకొని RHS 1 by sin θ minus tan θ గా ప్రూవ్ చేయాలి. మరి ఇక్కడ చూడండి దానికోసం ఒక కండిషన్, ఫస్ట్ కండిషన్ sin θ, క్వశ్చన్ రాసుకుందాం. sin θ minus cos θ plus 1 by sin θ plus cos θ minus 1. ఇప్పుడు ఏం చేయాలంటే న్యూమినేటర్ రాసుకోండి మీరు. న్యూమినేటర్ డినామినేటర్ cos θ తో డివైడ్ చేయాలి. ఏంది? న్యూమినేటర్ డినామినేటర్ cos θ తో డివైడ్ చేయాలి. అంటే sin θ by cos θ న్యూమినేటర్ మైనస్ cos θ by cos θ ప్లస్ 1 by cos θ. ఓకే, బై మళ్ళా డినామినేటర్ కూడా sin θ by cos θ ప్లస్ cos θ by cos θ మైనస్ 1 by cos θ. అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఏం చేస్తున్నాను? cos θ తో డివైడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సైన్ బై కాస్ ఫార్ములా చూడండి. సైన్ బై కాస్ అంటే ఏంది? tan θ అంటే tan θ మైనస్ cos θ క్యాన్సల్, ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. ప్లస్ 1 by cos θ అంటే ఏమని రాయొచ్చు? సీకెంట్ θ. కాబట్టి సీకెంట్ θ. ఫార్ములాలో నువ్వు ఏం ఒక్క అడుగు ముందర వేయాలన్నా ఫార్ములానే, అది గుర్తుపెట్టుకో. ఈ ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఇంపార్టెంట్ ఇవి. బై మళ్ళా సైన్ బై కాస్ అంటే ఏమని రాసాం? tan ఇక్కడ ప్లస్ కాస్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? 1 మైనస్ 1 by cos ఇందాక చెప్పినా ఏంది? సీకెంట్ θ. ఓకే, వీటిని ఇప్పుడు ఆర్డర్ లో రాసుకుందాం. tan θ ప్లస్ సీకెంట్ θ మైనస్ 1 ఏంది? ఇక్కడ చూడండి tan ప్లస్ సీకెంట్ ప్లస్ మైనస్ 1. ఓకే, డినామినేటర్ చూడండి 1 ప్లస్, ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డినామినేటర్ ఏముండాలి? సీకెంట్ θ మైనస్ tan θ ఉండాలి. అలా వచ్చేటట్టు చూసుకుందాం, చూసుకొని ముందరకు వెళ్ళడమే. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ నేను మైనస్ సీకెంట్ θ ఏంది? మైనస్ సీకెంట్ θ ప్లస్ tan θ. ఓకే, ఇక్కడ మనకి మైనస్ ఉండాలి కాబట్టి, అంటే మనకి ఆ ఆన్సర్ రానిక మనం తీసుకునే స్టెప్స్ ఎలా విధంగా ఉన్నా పర్లేదు, కానీ లాస్ట్ కి నీ క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్ అవ్వాలి. అంటే మనం దాన్ని ప్రూవ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే అంతే. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. బాగా చూడండి, నేను ప్లస్ లో రాశాను, స్టెప్ ఎక్కువ అవుతుందని నేను చెప్తున్నాను. ప్లస్ లోనే రాశాను, కానీ మైనస్ తో ఇంటూ చేస్తే ఏమవుతుంది? మైనస్ కామన్ ఇస్తే మళ్ళీ మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్, ఇంకా అట్లాగనే రాసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి న్యూమరేటర్ లో మాత్రమే ఇప్పుడు స్టెప్ ఇంపార్టెంట్. సీకెంట్ θ మైనస్ న్యూమరేటర్ లో మాత్రమే ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఎందుకు ఈ ఫార్ములా ఒక్కటే? ఏంటి? 1 బదులు సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ గా రాసుకున్నాం. అవును, ఇది 1 ఉంది, ఇది 1 ఉంది, అవి కూడా రాసుకోవచ్చు అంటే రాసుకోకూడదు. ఎందుకు? ఇక్కడ మనకి tan సీకెంట్ ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది కూడా tan సీకెంట్. అంటే నువ్వు ఈ ఫార్ములా తీసుకోవడం బెటర్. నువ్వు సైన్ తీసుకుంటే మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుంది. అలా అనమాట. అంటే 1 బదులు ఏం రాస్తున్నాను? సీకెంట్ స్క్వేర్ θ
మైనస్ టాన్ స్క్వేర్ టీటా న్యూమరేటర్ మాత్రమే బై 1 మైనస్ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా. ఓకే ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంది ఇగో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, అది అప్లై చేద్దాం. టాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా మైనస్ ఏ ప్లస్ బి అంటే ఏ ఎంత సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా బై కింద డినామినేటర్ అలాగనే రాసుకుందాం 1 మైనస్ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ దీంట్లో కామన్ ఇద్దాం. ఏం కామన్ ఇద్దాం అంటే టాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా టాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా కామన్ ఇద్దాం. అంటే రెండు ప్లస్ లోనే ఉన్నాయి కదా, ఈ రెండు ప్లస్ లోనే ఉన్నాయి కాబట్టి కామన్ ఇద్దాం. అంటే టాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా కామన్, టాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఇక్కడ చూడండి ఈ రెండు దాంట్లో న్యూమరేటర్ లో ఈ రెండు దాంట్లో కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది 1 మిగులుతుంది. అంటే మైనస్ 1 మైనస్ ఇక్కడ చూడండి ఇదంతా కామన్ తీసాను 1 రాశాను మైనస్ మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది ఇది కూడా బయటికి తీస్తే ఇక్కడ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా మొత్తం బయటికి తీస్తే 1 మిగులుతుంది. 1 తో ఇది ఇంటూ చేస్తే ఏమవుతుంది మళ్ళీ అదే మిగులుతుంది కాబట్టి సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా. ఓకే బై ఇంకా డినామినేటర్ అనేది రాసుకుందాం 1 మైనస్ సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా. ఓకే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం, ఇంకా అయిపోయింది లేండి ప్రాబ్లం. అంటే ఏం మిగిలింది టాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా. ఇక్కడ మనకి టాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా మిగిలింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే రేషనలైజేషన్ చేద్దాం. అంటే మనకి ఏంది డినామినేటర్ లో ఏంది చెప్పాను ప్లస్ లో ఉంటే రేషనలైజేషన్ చేసేటప్పుడు ఏం చేయాలా మైనస్ లో రాసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మైనస్ లో రాసుకుందాం. ఓకే ఇక్కడ చూడండి టాన్ టీటా మైనస్ సీకెంట్ టీటా బై టాన్ టీటా మైనస్ సీకెంట్ టీటా. ఓకే ఇక్కడ బాగా గమనియాలి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఏమని రాస్తాం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రైట్. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ఎంత టాన్ స్క్వేర్ టీటా మైనస్ బి ఎంత సీకెంట్ స్క్వేర్ టీటా బై కింద డినామినేటర్ లో ఏం మిగిలింది టాన్ టీటా మైనస్ సీకెంట్ టీటా. ఇక్కడ చూడండి మళ్ళీ ఫార్ములా లెక్క టాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా ఫార్ములా ఎంత అవును అవతల ఇవతలు వచ్చినట్టే అలాంటిది ఏం లేదు, మీరు ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళండి. ఇగో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఏ ప్లస్ బి రాసినా బి ప్లస్ ఏ రాసినా రెండు ఒకటే అవుతుంది తప్ప వేరేది ఏం కాదు. ఓకే ఎలా రాసినా పర్లేదు. ఇక్కడ చూడండి టాన్ స్క్వేర్ టీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఎంత మనకి 1 అంటే 1 బై డినామినేటర్ ఏం మిగిలింది టాన్ టీటా మైనస్ సీకెంట్ టీటా. ఓకే అలా వచ్చినా ఇలా వచ్చినా పర్లేదు, ఎలా వచ్చినా ఏం కాదు. ఏముంది కావాలంటే నువ్వు యూతలకి రాసుకో మళ్ళా ఇదే ప్రూవ్ అయిపోయింది. ఇంకా అంటే సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా అయిపోయిందా అంతే, ఎలా రాసుకున్నా పర్లేదు వచ్చిన. ఓకే నోట్ లేదు నాకు కరెక్ట్ రావాలి అనుకుంటే మనం ఇక్కడ తీసుకున్నాం ఏంది ఫస్ట్ టాన్ ది రాసుకున్నాం కదా సీకెంట్ రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకా ఆటోమేటిక్ గా ఖచ్చితంగా వచ్చేస్తుంది ఏం కాదు. ఓకే నోట్ ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి 2 times వచ్చింది ఇది రీసెంట్ గా, మళ్ళా తర్వాత ఒకసారి FA2 కూడా వచ్చింది అనమాట. ఓకే ఇక్కడ చూడండి సైన్ ఏ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. అంటే మనకి ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనం 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ గా ప్రూవ్ చేయాలి. దానికోసం ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రైట్, మళ్ళీ ఇక్కడ కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రైట్. ఫస్ట్ ఈ కండిషన్ కి ఏ ఎంత మనకి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ ఏ ఎంత సైన్ ఏ ఇంటూ బి 2ab అనమాట. ఓకే ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే మళ్ళీ ఏ స్క్వేర్ ఇక్కడ ప్లస్ కంటిన్యూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఏ ఎంత కాస్ ఏ బి ఎంత సీకెంట్ ఏ. మరి ఇప్పుడు ఏం చేయాలా స్క్వేర్లన్నీ అంటే స్క్వేర్లు ఉండేటివన్నీ ఒక పక్కకి ఆర్డర్ లో రాసుకోండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్
ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది కాబట్టి ఆర్డర్ లో రాసుకుందాం అన్ని. ఓకే, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఓకే, ప్లస్ ఇంకా స్క్వేర్లు అన్నీ అయిపోయినాయి కదా, 2ab రాసుకుందాం. 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ ప్లస్ మళ్ళా 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి బాయ్ నుండి సింపుల్ గానే ఉంటుంది, ఏం పెద్ద విషయం ఏం కాదు. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఆన్సర్ ఎంత? 1 కదా, 1. బాగా చూడండి 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ఆన్సర్ ఎంత? 1. ఇంకా అండర్లైన్ చేసినటువంటి అయిపోయినాయి చూడండి. కొసీకెంట్ స్క్వేర్ ఏ సీకెంట్ స్క్వేర్ ఏ రాసేద్దాం. కొసీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ చూడండి 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ బదులు ఏమని రాసుకోవచ్చు మనము? 1/sin కదా, 1/sin రాసుకుందాం. 1/sin ఏ ఇంటూ ఇక్కడ చూడండి మళ్ళా సారీ ప్లస్ ప్లస్ ఇది అయిపోయింది, ఈ కండిషన్ అయిపోయింది. ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏమని రాసుకోవచ్చు? 1/cos కదా, 1/cos ఏ. ఓకే, అంటే క్యాన్సిల్ చేయడానికి నేను అలా చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు కండిషన్ ఇంపార్టెంట్ అయిపోయిందా? ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఆన్సర్ అది 1. కొసీకెంట్ స్క్వేర్ ఏ సీకెంట్ స్క్వేర్ ఏ ఇలా రాసేసాను. 2 sin ఏ ఇంటూ కొసీకెంట్ ఏ బదులు ఏమని రాశాను? 1/sin. ఫార్ములా మీరు పక్కనే రాసుకోండి. ప్లస్ ప్లస్ 2 ఏ మళ్ళా కాస్ ఏ సీకెంట్ బదులు ఏమని రాసుకున్నాను? 1/cos. ఓకే, క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, అందుకే చెప్తున్నాను క్లియర్ గా. ఇక్కడ చూడండి కొసీకెంట్ స్క్వేర్ ఏ సీకెంట్ స్క్వేర్ ఏ కదా, ఇక్కడ చూడండి కొసీకెంట్ బదులు రూట్ యూతలకు వస్తే ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది, రైట్? ఈ రూట్ ఏమి యూతలకు వస్తే ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. అంటే అప్పుడు ఏం మిగులుతుంది? 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా, అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్. సీకెంట్ రండి, ఇది రూట్ యూతలకు వస్తే ఏమవుతుంది? స్క్వేర్. అంటే సీకెంట్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది? 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఇంకా మిగిలినది ఇక్కడ చూడండి డినామినేటర్ సైన్ ఏ న్యూమినేటర్ సైన్ ఏ క్యాన్సల్, ఇంకేం మిగిలింది? 2 మిగిలింది. ప్లస్ మళ్ళీ కాస్ ఏ క్యాన్సల్, 2 1 జా 2 మిగిలింది. ఓకే, ఇంకా అయిపోయింది, ప్రాబ్లం వచ్చేసింది. చూడండి అన్ని నంబర్లన్నీ కలపండి. 1 2 3 ఒక 4 ఎంత అవుతుంది? 7, రైట్? ప్లస్ కాట్ టాన్ స్క్వేర్ ఏ ఎలా రాసుకున్నా పర్లేదు, టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇది ఏమన్నా ప్రూవ్ చేసేసాం అంతే. నో డౌట్. ఓకే, ఇంకో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. అంటే మనకి ఇచ్చినదాన్ని ఈ ఎల్హెచ్ఎస్ లో ఉండేదాన్ని ఆర్హెచ్ఎస్ లో ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది సొల్యూషన్. కొసెకెంట్ థీటా బదులు ఏమని రాయొచ్చు మనం? 1/sin కదా, అంటే 1/sin థీటా మైనస్ కాట్ థీటా బదులు ఏమని రాయొచ్చు? కాస్ బై సైన్ కదా, అంటే కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అలాగనే రాశాను. ఇక్కడ డినామినేటర్ లో మనకి ఆల్రెడీ సైన్ డినామినేటర్ కామన్ ఉంది కాబట్టి సైన్ థీటా. ఓకే, ఇంకా మిగిలినది ఏంది? 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి. రెండింటికి స్క్వేర్ అప్లై చేయండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇక్కడ చూడండి హోల్ స్క్వేర్, రెండింటికి స్క్వేర్ అప్లై చేస్తున్నాను. సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏంది మనకు అర్థం? దానికి ఏ ఇంటూ ఏ అంటే 2 సార్లు రాసుకోవచ్చు దీన్ని. ఇక్కడ చూడండి 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా అంటే ఇది ప్లస్ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది? మైనస్. అంటే సైన్ స్క్వేర్ థీటా ఏమొస్తుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, ఈక్వల్. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఫార్ములా ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, అంటే ఇక్కడ న్యూమినేటర్ అలాగనే రాసుకుందాం. ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అంటే కాస్ థీటా, ఏ మైనస్ బి అంటే 1 మైనస్ కాస్ థీటా. ఇంకా అయిపోయింది రండి. 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా క్యాన్సల్. ఇంకా మిగిలినది ఏం మిగిలింది? 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఇక వచ్చిందా? ప్రూవ్ అయిపోయింది. ఓకే, అంతే. నెక్స్ట్ ఇది
ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎల్సిఎం చేయాలి ఫస్ట్ మెయిన్ పాయింట్. ఎందుకంటే మనకి ప్రాబ్లం ఎటు పక్క వెళ్ళనిక ఉండదు అనమాట. ఇక్కడ అన్ని కాస్ట్లు సైన్లు ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేద్దాం ఫస్ట్. దీన్ని ఎల్సిఎం చేస్తే 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఎల్సిఎం చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్, కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఏమని రాయొచ్చు ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ అయింది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఆన్సర్ 1 వస్తుంది, ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab. 2 ఇంటూ ఏ ఎంత 1, బి ఎంత సైన్ ఏ. ఓకే, 2 ఇంటూ 2 1 జా 2 సైన్ ఏ బై, ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ ఉన్నది ఉన్నట్టు రాసేయండి, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ ఆన్సర్ ఎంత 1 కదా, 1 ప్లస్ 1 సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఆన్సర్ ఎంత 1. ఇగో ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంత 1 రాసేసాను, 1 ప్లస్ 2 సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఓకే, 1 ప్లస్ 1 ఎంత 2 ప్లస్ 2 సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది. ఇంకా ప్రాబ్లం 2 కామన్ తీయండి, ఏంటి 2 కామన్, 2 కామన్ తీసి ఏముంటుంది 2 బయట తీస్తే 1 మిగులుతుంది, ప్లస్ 2 బయట తీసాం కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ బై డినామినేటర్ లో 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇక ఇక్కడ చూడండి 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ క్యాన్సల్, ఇంకా మిగిలినది ఏం మిగులుతుంది 2 బై కాస్ ఏ. మళ్ళీ 2ని బయట తీయండి, 2 ఇంటూ 1 బై కాస్ ఏ. ఓకే, 2 ఇంటూ 1 బై కాస్ ఏ ఫార్ములా ఏంది మనకి, ఇక్కడ చూడండి 1 బై కాస్ ఏ, 1 బై కాస్ ఏ ఏంది సీకెంట్ ఏ, అంటే సీకెంట్ ఏ. అయిపోయిందా, ప్రూవ్ అయిపోయింది. ఇగో ఇక్కడ చూడండి, సారీ ఇది ప్రూవ్ అయిపోయింది. ఎంత 2 ఇంటూ సైన్ ఏ. ఓకే, నోట్ డౌన్. ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 1 బై సీకెంట్ ఏ ఫార్ములా ఏమవుతుంది మనకి, ఇక్కడ చూడండి 1 బై సీకెంట్ ఏ ఏంది కాస్ ఏ ప్లస్ 1 బై సీకెంట్ ఏం రాసాను కాస్ ఏ, సీకెంట్ ఏ క్యాన్సల్, అప్పుడు ఏం మిగులుతుంది 1 మిగులుతుంది, ఇది నంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఏముంది మనకి సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ, రైట్. సైన్ స్క్వేర్ ఏ అంటే ఇక్కడ చూడండి ఇది ప్లస్ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది మైనస్, అంటే అప్పుడు ఏమొస్తుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ కదా, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. ఓకే, సైన్ స్క్వేర్ ఏ బదులు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ చూడండి ఏ మైనస్ బి, ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ ఏంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే ఇక్కడ స్క్వేర్ లేదు కదా, అంటే 1 స్క్వేర్ ఆన్సర్ ఏమొస్తుంది 1, ఇంకా కాస్ స్క్వేర్ ఏ అంటే ఏ ఎంత 1 ప్లస్ బి ఎంత కాస్ ఏ ఇంటూ మళ్ళీ ఏ మైనస్ బి 1 మైనస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. ఓకే, 1 మైనస్ కాస్ ఏ 1 మైనస్ కాస్ ఏ క్యాన్సల్, ఏం మిగిలింది 1 ప్లస్ కాస్ ఏ. ఇది నంబర్ 2. చూడండి 1 2 సేమ్ వచ్చింది, అవును ఎక్కడ వచ్చిందంటే అవతలితలు అంటే అట్లాంటిది ఏం కాదు, కాస్ ఏ 1 ప్లస్ కాస్ ఏ అన్న ఒకటే. అంటే ఇప్పుడు ఏం ప్రూవ్ అయింది మనకి LHS ఈక్వల్ టు RHS, అంటే LHS ఆన్సర్ ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 ప్రకారం ఏమైంది LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ అయిపోయింది మనకి, రైట్. నోట్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇప్పుడు హోంవర్క్ చెప్పడం జరుగుతుంది, అవి ఒక చూసుకోండి, వాటి ఆన్సర్లు కూడా నేను చెప్తాను. ఓకే, నోట్. ఓకే, ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ ఒక మీకు ఆన్సర్ కావాలనుకుంటే అక్కడ లింక్ కనపడుతుంది కదా, టెక్నోమెట్రీలో చెప్పినప్పుడే ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనమాట, అక్కడ లింక్ కనపడుతుంది కదా, ప్లేలిస్ట్ టెక్నోమెట్రీ ప్లేలిస్ట్ అనమాట, మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి, అందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్ 8.1 లోని 6th క్వశ్చన్, ఎక్సర్సైజ్ 8.1 లోని 6th క్వశ్చన్.
if angle A and angle B are acute angles such that cos A equal to cos B, then show that angle A equal to angle B. అంటే రెండు ట్రయాంగిల్స్ మనము ఈక్వల్, వాటి యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, ఎక్సైజ్ 8.2 లోని ఫస్ట్ క్వశ్చన్ లోని ఫోర్త్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం. sin 30 degrees plus tan 45 degrees minus cosecant 60 degrees by secant 30 degrees plus cos 60 degrees plus cot 45 degrees. ఓకే, మనం అంటే ఈ మనకి ఇచ్చిన కండిషన్ లో ఈ వీటి వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే sin 30 degrees sin 1/2 ప్లస్ అంటే సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ ఆన్సర్ ఏం మిగులుతుందో అది నీ ఆన్సర్. ఓకే, మళ్ళీ తర్వాత cos 45 degrees by secant 30 degrees plus cosecant 30 degrees, సేమ్ ఇగో వీటి వాల్యూలు వేసేసి సబ్స్టిట్యూషన్ చేయడమే. ఎక్సైజ్ 8.3 లో ఫోర్త్ క్వశ్చన్ లో నైన్త్ ప్రాబ్లం ఏంది, ఫోర్త్ క్వశ్చన్ లో నైన్త్ ప్రాబ్లం. cosecant a minus sin a into secant a minus cos a equal to 1 by tan a plus cot a అనేది ప్రూవ్ చేయాలి. ఇవి గైస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడతో టెక్నామెట్రీ ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది మనకి దాంట్లో. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎలాంటిదని అర్థమవుతుంది. ఓకే, చివరి దాకా వినంటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, నో డౌన్.